బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆ పార్టీ నేతలు పోలీస్ అధికారుల చేతిలో చిత్రహింసలకు గురైన బాలీవుడ్ నటి కదంబరి జెత్వాని హైదరాబాద్కు చేరుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ముందుకొచ్చిన ఈ నటి ఆన్లైన్లో ఫిర్యాదు చేయడంతో ఈ కేసును తీవ్రంగా పరిగణించింది. ఏపీ సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో విచారణ సహకరించేందుకు నటి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం ఆదేశాల మేరకు ముంబై పోలీసు ఉన్నతాధికారులు ముంబైకి వెళ్లారు. ప్రభుత్వం తరపున ఆమెకి భరోసా ఇచ్చి హైదరాబాద్కు తీసుకొచ్చారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఓ దశలో బోరున విలపించారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలోని అధికారులు, నేతలపై సంచలన ఆరోపణలు చేస్తూ ఈ కేసులో చంద్రబాబు ప్రభుత్వం న్యాయం చేస్తుందనే భరోసాను ఆమె వ్యక్తం చేశారు. కదంబరి జెత్వాని మీడియాతో మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో వేధింపులకు గురైన నాకు బేషరతుగా మద్దతు తెలిపిన తెలుగు మీడియాకి ధన్యవాదాలు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. గత ఏపీ ప్రభుత్వంలోని పవర్ఫుల్ వ్యక్తులు, వివిధ హోదాల్లో కొనసాగుతున్న నేతలు తమ అధికారం, చట్టం, న్యాయాన్ని, తమ పరిచయాల్ని దుర్వినియోగం చేశారు. చట్ట వ్యతిరేకంగా నా క్యారెక్టర్ను చంపేశారు. ప్రస్తుత ఏపీ ప్రభుత్వం, భారత సర్కార్ న్యాయం చేస్తుందని ఆశాభావం ఉందని ఆమె అన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు నాకు న్యాయం చేస్తారని పూర్తి నమ్మకం ఉంది. దోషులను కఠినంగా శిక్షిస్తుంది. భవిష్యత్తులో మహిళలపై ఇలాంటి అరాచకాలు జరగకుండా చర్యలు తీసుకుంటారన్న నమ్మకం ఉంది. దర్యాప్తు, విచారణ జరుగుతున్న తీరుపై పూర్తి విశ్వాసం ఉంది. 70 ఏళ్లకు పైగా వయసు ఉన్న నా తల్లిదండ్రులను దారుణంగా హింసించారు. నా కుటుంబం నోరు నొక్కేసిందని అన్నారు. నాపై ఫేక్ కేసు నమోదు చేశారు. నన్ను ముంబైలో కిడ్నాప్ చేసి విజయవాడకు తీసుకొచ్చారు. నాపై బూటకపు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో చాలా మంది ఆర్థికంగా, ఇతర మార్గాల్లో ప్రయోజనాలు పొందారు. ఈ కేసులో చాలా వివరాలు బయటికి వస్తాయి. నాకు, నా ఫ్యామిలీకి రక్షణ కల్పించాలి అని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. So many powerful men have abused their position, power, authority, legal prowess, contacts with the sole motive of benefiting monetarily from unlawfully and wrongfully character assassinating me. I have full faith in God and the government of Andhra Pradesh and the government of India at large that they will not let innocents suffer like this. I thank you all for your support. क्या आपको लगता है कि अब आंध्र प्रदेश आप जाने वाले हैं? क्या उनकी सरकार से आपको उम्मीद है कि आपके साथ इंसाफ हो? I have full faith. I have faith in my innocence, and I'm sure that the government is going to help that come out, and they punish the culprits severely so that they cannot repeat this with anybody else, any vulnerable woman otherwise. आपके अफसरों ने, बहुत सारे अफसरों ने अपने नाम किया है, और दोस्ती कैसी थी, किस तरह से आपके देखिए आंध्र प्रदेश की सरकार कह रही है कि हम आपके साथ हैं, ये सरकार का कहना है।